పులివెందులలో వైసీపీ నేతలు బరిదెగించారు. మహానాడు జెండాలు బ్యానర్లను పీకేశారు. టీడీపీ శ్రేణులను వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు. దీంతో పులివెందులలోని టీడీపీ వైసీపీ కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పులివెందులలో వైసీపీ నేతలు బరిదెగించారు. మహానాడు జెండాలు బ్యానర్లను పీకేశారు. టీడీపీ శ్రేణులను వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు. దీంతో పులివెందులలోని టీడీపీ వైసీపీ కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి అప్డేట్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడే ఎలా ఉంది? రెండు కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? అసలు ఏం జరుగుతోంది? స్వామి, పులివెందుల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిసేపట్లో తెలుగుదేశం సంబంధించిన మహానాడు మొత్తం జెండాలు కానీ దానికి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ మొత్తం వైసీపీ శ్రేణులు తొలగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు తొలగించిన మొత్తం ఆ ఫ్లెక్సీలు అవన్నీ కూడా మళ్ళీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా జనం వైసీపీ శ్రేణులు మళ్ళీ అందరూ వచ్చి ఛాలెంజ్ చేసి మళ్ళీ మీరు కట్టిన మళ్ళీ అవన్నీ కూడా సెకండ్ టైం మళ్ళీ పీకేస్తాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అప్రమత్తమై మొత్తం కార్యాలయానికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అయితే వైసీపీ శ్రేణులు అదే స్థాయిలో డబుల్ గా భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులందరూ తమ వైసీపీ కార్యాలయానికి ఇప్పుడు చేరుకున్నారు. సో ఎవరి కార్యాలయానికి వాళ్ళు చేరుకోవడంతో ఆయా కార్యకర్తలు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడే మనకు విషయం సమాచారం ఏంటంటే అక్కడ వైసీపీ కార్యకర్తలను ఎంపీ అవినాష్ రెడ్డి తీసుకెళ్లి వాళ్ళని సర్దికి చెప్పి వాళ్ళని తీసుకెళ్లి ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలుస్తుంది. ప్రజెంట్ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ఆవరణంలో ఉన్నారు. అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్, జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్లారు ఎంపీ అవినాష్. సో మొత్తం మీద అయితే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఆఫీస్ దగ్గర ఉన్నారు. ప్రజెంట్ వైసీపీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ లో అక్కడ ఆఫీస్ దగ్గర క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు అప్రమత్తంగా అవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయి. ప్రజెంట్ కొంత ప్రశాంతంగానే ఉన్నాయి. స్వామి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
చేస్తారు.